పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ మరియు మలక్పేట్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రజలకు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నరేంద్ర మోడీ కృషి చేస్తుందని అన్నారు. మరియు రాబోయే కాలంలో 42 స్టేషన్లను పునరుద్ధరిస్తామని, అలాగే 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. చెర్లపల్లి నుండి తిరుపతి వరకు రేపు ట్రైన్ ప్రారంభం అవుతుందని అన్నారు. मोबाइल प्लीज बैग में హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ మరి అభివృద్ధి చేయడం కోసము 412 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్టకు అందరూ కూడా ట్రాఫిక్ వాహనాలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీతోటి సంతోషంగా ఎంఎంటీఎస్లో యాదగిరిగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఆ యొక్క నిధులను కూడా మంజూరు చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క మన సిటీలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటికే హైటెక్ సిటీ, ఆఫీస్ కూడా ఈ రెండు పూర్తయిపోయినాయి. త్వరలోనే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా అక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్కు మోడీ గారి ప్రభుత్వం డెడికేట్ చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ ఈ 2 స్టేషన్లు ఈరోజు చూసాము. మళ్ళీ నేను మధ్యలో యాగత్పుర కూడా వస్తాను, ఉంగానగర్ కూడా వస్తాను. నెక్స్ట్ వీక్లో ఆ 2 రైల్వే స్టేషన్లు పని కూడా చేస్తాము. నేను ఈ సందర్భంగా రైల్వే అధికారులను కోరుతా ఉన్నాను, వేగవంతంగా చాలా క్వాలిటీతో కూడినటువంటి పని